ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల 17 సంవత్సరాల గురుకుల విద్యార్థి మృతి చెందిన ఘటన హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కర్ణపురం గ్రామంలోని బీసీ వెల్ఫేర్ గురుకుల రెసిడెన్షియల్ కళాశాలలో బత్తిని మణితేజ అనే విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. ఉదయం గ్రౌండ్ కు వెళ్లి రన్నింగ్ చేస్తుండగా ఉన్నట్టుండి మణితేజ కింద పడిపోయాడు. మూర్ఛ వచ్చి పడిపోయాడనే అనుమానంతో చేతిలో తాళాలు పెట్టి కాళ్లు చేతులు రుద్దినా స్పృహలోకి రాకపోవడంతో వరంగల్లోని ఎంజేఎం ఆసుపత్రికి తరలించారు పాఠశాల సిబ్బంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటికే విద్యార్థి మృతి చెందడం జరిగింది. సార్, నేను వేముల శ్రీనివాస్, ఎఫ్ఎస్సి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్. ఇక్కడ మన స్టేషన్ గన్పూర్ అంటే ఇక్కడ బస్సన్నపేట యాన్యువల్ క్యాంపస్, స్టేషన్ గన్పూర్ క్యాంపస్కి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అనేది. సో ఇవాళ మార్నింగ్ గ్రౌండ్ పీరియడ్లో, మార్నింగ్ టైంలో 6:30కి, 6:30 to 7 మధ్యలో పిల్లలందరూ గ్రౌండ్లో ఆడుకుంటున్నప్పుడు ఈ బాబు కూడా ఒక రౌండ్ సర్కిల్ తిరిగి ఇంకొక రౌండ్ గ్రౌండ్ పూర్తి చేసే క్రమంలో కింద పడిపోవడం జరిగింది. మణితేజ్ సార్, బత్తిని మణితేజ్, సన్ ఆఫ్ కుమారస్వామి. ఇతను ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఇక్కడ మా దగ్గర. సో వెంటనే కింద పడిపోగానే అబ్బాయికి కిడ్స్ ఏంటిదని మాకు అర్థం కాలేదు, ఎట్లా పడిపోయిందని. మాకు ఆల్రెడీ డ్యూటీలో ఉంటారు, పీఈటీ సార్లు ఉన్నారు, హెచ్ఎస్ కూడా ఉన్నారు. వాళ్ళు వెంటనే బండి మీద తీసుకొని బైక్ మీద అంబులెన్స్కి కాల్ చేసి బైక్ మీద తీసుకెళ్తూ మళ్ళీ మధ్యలోకి రాగానే అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ నుంచి మళ్ళీ ఎంజిఎంకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ పోయినాక ఫస్ట్ చూసి, తర్వాత ఈసీజీ చూసి, తర్వాత పల్స్ తక్కువ ఉంది అని, తర్వాత ఇక బ్యాడ్ న్యూస్ జరిగిపోయింది బాబు అని చెప్పడం జరిగింది. అది మ్యాక్సిమం వాళ్ళు అదే అంటున్నారు. బాబు మొదటి నుంచి కూడా కొంచెం సిక్కే ఉన్నాడు అతను. ఆ మధ్య కూడా ఇంటికి పోయి వచ్చిండు. నిన్న కూడా వాళ్ళ పేరెంట్ వచ్చి ట్యాబ్లెట్స్ ఇచ్చిపోయాడు, హెల్త్ ప్రాబ్లం ఉందని. బాబు ప్రాపర్ వచ్చేసి మన షాంపేట్ మండల్ ప్రగతి నగర్, ప్రగతి సింగారం సార్. ఇప్పుడు హాస్పిటల్ పోయిన తర్వాత హాస్పిటల్ వెళ్ళేటప్పుడు కొంచెం చెమటలు పట్టి ఇట్లా కదులుతుంటే తీసుకెళ్ళి మార్నింగ్ ఎన్ని గంటల సార్ ఇన్సిడెంట్ జరిగింది? అరౌండ్ 6:45 అట్లా సార్, 6:45 to 7 మధ్యలో. బాబు ఎంపీసీ సెకండ్ ఇయర్, ఇక్కడే 5th క్లాస్ ఇక్కడ జాయిన్ అయ్యాడు. 5th నుంచి మళ్ళీ 10th, తర్వాత ఇంటర్ కూడా ఇక్కడే. లాస్ట్ ఇయర్ కూడా ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఉందని కూడా రాసుకున్నాం. హెచ్ఎస్బీలో కూడా ఆయన ప్రాబ్లం ఉండే. అంటే ఈ హార్ట్ ప్రాబ్లం మాకు కూడా తెలియదు, అనుకోకుండా జరిగింది, తెలియదు కానీ అది జరిగిపోయింది. కొంచెం సిక్కే బాబు అయితే. ఇటు పేరెంట్స్ వాళ్ళు చెప్పింది సార్ బాబు సిక్ ఉంటాడని చెప్పి రిపోర్ట్స్ కూడా వాళ్ళు చూపెట్టడం జరిగింది. కొద్దిగా తలకు న్యూరాలకు సంబంధించిన గోళీలు వాడుతున్నారని చెప్పడం జరిగింది. వాళ్ళు అదే సరిగా రాకుండా అడుగుతాం కదా, ఎందుకు రావట్లేదు అంటే హాస్పిటల్ పోయినాము అని చెప్పడం జరిగింది. రెగ్యులర్ స్టూడెంటా లేకుంటే హాస్టల్లో వచ్చిండంటే, కాకపోతే వితిన్ టైంకి రాకపోయేది హాస్టల్కి, కొంచెం లేట్ వచ్చేది. దానివల్లనే ఇక మేము అడగడంలో జరిగింది, ఎందుకు లేట్ అయిందని. అంటే ఇట్లా ప్రిస్క్రిప్షన్స్ కూడా చూపెట్టడం జరిగింది లేట్ వచ్చినప్పుడు రీజన్.